అది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. కానీ అక్కడే ఉపాధి హామీ కూలీలకు పనులు దొరకటం లేదు. ఏడాదికి 125 రోజుల వరకు ఉపాధి కల్పించాల్సిన అధికారులు కనీసం నెల రోజుల పని దినాలు కూడా ఇవ్వలేదని గగ్గోలు పెడుతున్నారు కూలీలు. పని కోసం అడిగితే అధికారులు పట్టించుకోకపోవడంతో కడుపు మండి రోడ్డెక్కారు. అయితే ఈ ఉపాధి కొరత వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్న ఆరోపణలు ఇప్పుడు పిఠాపురం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఉపాధి హామీ కూలీల పరిస్థితి రోజు రోజుకి దయనీయంగా మారుతోంది. మీరు చూస్తున్న ఈ గ్రామం యు కొత్తపల్లి మండలం నాగులపల్లి. ఈ ఒక్క గ్రామంలోనే దాదాపు 1200 మంది ఉపాధి హామీ కూలీలున్నారు. వేసవి సీజన్ కావడంతో పెద్ద ఎత్తున పనులు దొరుకుతాయని ఆశించిన కూలీలకు నిరాశ ఎదురైంది. ఏప్రిల్ నెలలో కేవలం 3 వారాలు మాత్రమే పని కల్పించి తరువాత పూర్తిగా పనులు నిలిపివేశారు అధికారులు. ఇలా అయితే కుటుంబ పోషణ ఎలా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు కూలీలు. మేము ఫిబ్రవరి మార్చి నెలలో పనులు అయిపోయినాయి, మేము ఖాళీ అయిపోయినాండి. ఏప్రిల్ నెలలో మాకు పని చెప్పమని కోరామండి. ఇప్పుడు ఇంకా పని చెప్పలేదండి. మొన్న మే నెలలో 3 వారాలు పని చెప్పారండి. 3 వారాలు పని చెప్పి మేము పనిలోకి వద్దామని అందరూ రెడీ అవ్వప్పుడు మళ్ళీ మీకు కట్ అయిపోయింది, మీకు పని లేదు, మళ్ళీ వర్క్ ఇవ్వాలా అలాగని అంటున్నారండి. మేము ఉంటే 1200 మంది జనం ఇక్కడ పనిలోకి వెళ్ళి వాళ్ళు ఉన్నామండి. ఏప్రిల్ స్టార్టింగ్లో పెట్టి వర్క్ మే నెలలో పెట్టారు. మే నెలలో వర్క్ పెట్టి 3 రోజులు పెట్టి 4 రోజులు వర్క్ లేదని పని ఆఫ్ చేశారు. ఈ వర్క్ లేదు, పని ఆఫ్ చేయడం ఎవరిది? ఈ ప్రాబ్లం ఎక్కడుంది? వికసిత్ భారత్ జీరామ్జీ పథకం కింద గ్రామీణ కూలీలకు సంవత్సరానికి 100 నుంచి 125 రోజుల వరకు ఉపాధి కల్పించాల్సి ఉంటుంది. అంతేకాదు పని కోసం దరఖాస్తు చేసిన 15 రోజుల్లోపు పనులు ఇవ్వకపోతే జీవన భృతి చెల్లించాల్సిన నిబంధన కూడా ఉంది. కానీ పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం ఈ నిబంధనలు అమలవుతున్న ఆనవాళ్లు కనిపించడం లేదని కూలీలు ఆగ్రహిస్తున్నారు. ఇటీవల గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో కూడా ఫీల్డ్ అసిస్టెంట్ పనులు నిలిపివేయడంతో కూలీలు ఆందోళనకు దిగారు. ఈ సమాచారం అందుకున్న వైఎస్ఆర్సీపీ నేతలు అక్కడికి చేరుకుని అధికారులతో మాట్లాడి తిరిగి పనులు ప్రారంభించేలా ఒత్తిడి తెచ్చారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకానికి రాజకీయ రంగు పులుముతున్నారని కూలీలు వాపోతున్నారు. మీకు పని లేదమ్మా, మీ మేట్లు తీసేసారు, మీది వైఎస్ఆర్ పార్టీ అని మాకు చెప్పారండి. మా పేర్లే లేవని మీ సెల్లలో మీ యాప్ ఓపెన్ అవ్వలేదని చెప్పారు సార్. మేము చాలా బాధతో ఉన్నామండి. మరి అందరూ పని చేస్తున్నారు సార్, మేమే 4 గ్రూపులు చేస్తలేదండి. మాకు పని కల్పించాలి. మరి అందరితో మీరు మరి ఏదన్నా అంటే పార్టీ ఫీలింగ్ అంటున్నారు సార్. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని అంటున్నారు కూలీలు. రాజకీయాలకు అతీతంగా పేదలకు ఉపాధి కల్పించాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్న, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న గౌరవ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఎవ్వరికీ కూడా ఉపాధి హామీ పని కల్పించకుండా అలో లక్ష్మణ అంటూ ఈ పేదవారిని అందరినీ కూడా మండు టెండర్లో అధికారుల చుట్టూ రోడ్ల మీద తిరిగే ఈ దౌర్భాగ్య స్థితి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. మిమ్మల్ని నేను సవినంగా తెలియజేసుకుంటూ ఉన్నా. పిఠాపురం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ఉపాధి హామీ పనులు నిలిచిపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఉన్న కుటుంబాలకు చెందిన కూలీలకు పనులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ అధికారులు మాత్రం లాగిన్, సాంకేతిక సమస్యల వల్లే సమస్య అంటూ చేతులు దులిపేసుకుంటున్నారు. ఉపాధి హామీ పనుల్లో కూడా రాజకీయ కక్షలు చూపి పేదల కడుపు కొట్టవద్దంటూ ఉపాధి హామీ కూలీలు కోరుతున్నారు.